మరో జర్నలిస్ట్ పై దాడి ఆ మరో జర్నలిస్ట్ పై దాడి చేసిందిలే మొత్తానికి. ఆ రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులను టార్గెట్ చేసిండు మీరు. ఏంటి ఎవరి జర్నలిస్ట్? మరో జర్నలిస్ట్ పై దాడి. సీఎం సభ జరిగిన చేవెళ్లలో ఘటన. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మీడియాకు స్వతంత్రమే లేదన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగిన వారం రోజులు గడక ముందే తాజాగా మరో జర్నలిస్టు మీద దాడి జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న రిపోర్టర్ కుమ్మరి రఘుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు దాడి చేశారు. తెలంగాణలో ఫ్యాక్షన్ తరహా దాడులు మొదలయ్యాలనడానికి ఈ దాడి మరో నిదర్శనం. నిత్యం ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అసలు ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరు జర్నలిస్టు కుటుంబాలను చంపాలనుకుంటున్నారా? లేకపోతే మీరు చేస్తున్న అక్రమాలను, మీ అబద్ధాలతనాన్ని ఎండగడుతున్న వారిని కథం చేయాలనుకుంటాన్లా? అసలు రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలనుకుంటాన్లా? రాష్ట్రాన్ని రక్తసిక్తంగా చేసి నిత్యం హత్యలకు, దాడులకు ఇవే పాల్పడేలా ప్రోత్సహించాలనుకుంటాన్లా? నీ సభ దగ్గర ఒక జర్నలిస్టు మిత్రుని మీద దాడి జరగడం ఏంది? అసలు ఏం చెప్పదలుచుకున్నావు ఈ రాష్ట్రానికి? నువ్వు నీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నావు? నీ గుండాలకు ఏం చెప్పదలుచుకుంటున్నావు? 3 నెలల్లో చిలుక ప్రవీణ్ మీద దాడి చేస్తారు, ఆకుల శ్రీనివాసరెడ్డి మీద దాడి చేస్తారు, మొన్నటికి మొన్న జర్నలిస్ట్ శంకర్ని చంపాలని చూస్తారు. ఇప్పుడు నీ సభ దగ్గర ఒక రఘు అనే జర్నలిస్ట్ మీద దాడి చేసి ఇగో ఇక్కడ రక్తం వెళ్ళింది, ఇక్కడ రక్తం వెళ్ళింది, ఇగో ఇక్కడ కమిలిపేటట్టు గుద్దిండ్లు. అది ఏమంటాను మిమ్మలను? మీ సొమ్ము అడుగుతాన్లా? మీ ఇంట్లో తిడతాన్లా? మీ అయ్యలు సంపాదించిన ఆస్తులు ఏమన్నా రాసి ఇవ్వమంటాన్లా? ఏంది ఇది? దీన్ని బంధు పెట్టుకోకపోతే మాత్రం సంవత్సరం కూడా ఉండవు సీఎం కుర్చీ మీద. ఇది మేము ఒట్టిగా చెప్తలేము, నీ నాశనకాలానికే నువ్వు కొని తెచ్చుకుంటాను ఇదంతా. సీఎం కుర్చీలోకి వెళ్ళి నువ్వు జరిగిపోవడానికి తెచ్చుకుంటాను ఇదంతా. మంచిగా పాలించు, మంచి పేరు తెచ్చుకో. కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకో అంటున్నాం మేము. కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకో అని ఆశిస్తున్నాం మేము. దానికేం చేస్తున్నావు? గా స్థాయి నాకెందుకు భయ్? నేను రౌడీ షీటర్ లాగా ప్రవర్తించాలనుకుంటానా, నేను హీనంగా ప్రవర్తించాలనుకుంటానా అని మీరు చెప్తే దానికి మేము ఏం చేయలేం. అది మీ నాశనకాలానికే, మీ సీటుకు ఎసరు పెట్టుకోవడానికే మీరు చేస్తున్న పనుల కింద ప్రజలు గుర్తిస్తాను. ప్రజలు ఇంకా ఇప్పుడు చూస్తాను, 3 నెలల్లో ఇంత అరాచకం జరిగిందని చూస్తాను. ఇక వాళ్ళు కూడా వాళ్ళ సహనం కూడా నశించిందంటే ఏడికి రావాలో, ఎవరిని దన్నాల్లో, ఎవరిని ఎక్కడ కూర్చుంటే గుంజుకచ్చితానాల్లో కూడా వాళ్ళే చేస్తారు ఆ పని. అందుకే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది అందుకే పెట్టినాం. ప్రతి చేతికి ఒక ఆకి కర్ర ఇస్తాం, ప్రతి చేతికి ఒక కర్ర ఇస్తాం. ఎందుకంటే మరి అంతే కదా. ఇప్పుడు జర్నలిస్ట్ పక్కన మేము జర్నలిస్ట్లో ఒక్కరం పోతాం, ఒకళ్ళు వస్తాం. మీ శత్రులమా ఈ సమాజానికి? వారధులం మేము, పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళం. మేము వార్తలు చదివిపోతా అంటే ఇవాళ చిల్క ప్రవీణ్ ఏం చెప్పిండు అనేది ఆలోచన చేసుకొని మరి నిజమే చెప్పిండు చిల్క ప్రవీణ్ అని ఆలోచించుకోవాలి. కానీ మేము పోతంటే వచ్చి దాడులు చేస్తే ఒక్కసారి 2 సార్లు పడతాం, 3వసారికి ఏం చేస్తాం? మాకు 100 మంది పిల్లలు తయారై ఉంటారు. మేము సంఘాన్ని పెట్టాం, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. వాళ్ళ చేతులకే మనిషికో ఆకి స్టిక్ ఇస్తాం. ఎవడన్నా వస్తే కొంకులు మొత్తం కమిలిపేటట్టు మేము కూడా చేస్తాం. ఇప్పుడు మా జర్నలిస్ట్ను వచ్చిందిగా, మా జర్నలిస్ట్ని ఎట్లయితే కొట్టిందో మా మీదకి వస్తే గట్టిగా కొడతాం. మేము వాళ్ళ మీదకి పోం, వాళ్ళు మా మీదకి వస్తే మాత్రం తప్పయి ఆ పని జరుగుతుంది. ఇట్లా కొట్టి చంపుతారు. గిదానా మీ చిల్లర కథలు? ఈ దుర్మార్గులారా.